నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు పైథాన్లో ఫస్ట్ వీడియో. ఓకే, ఇంట్రొడక్షన్. సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ వచ్చేసి పైథాన్ చాలా ఈజీ. మీరు ఒకసారి వెబ్సైట్లో వెళ్ళండి పైథాన్. ఓకే, వెళ్ళాక మీరు డౌన్లోడ్స్లోకి వెళ్తే ఓకే మీ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేయగలుగుతారు పైథాన్ సాఫ్ట్వేర్. ఓకే, సో నేను డైరెక్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను. సో మనం కమాండ్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామో ఓకే, నేను స్టార్ట్ మెన్యూ దగ్గర పైథాన్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, పైథాన్. సో సో నేను పైథాన్ దగ్గరికి వెళ్తున్నాను. సారీ. సో ఇక్కడ చూడండి, రైట్. సో నేను పైథాన్ దగ్గరకు వచ్చాను. సో ఇందులో వెళ్ళి ఐడియల్ ఓపెన్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఐడియల్లీ. ఓకే, సో నేను అది ఓపెన్ చేశాను. సో స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. సో సపోజ్ బేసిక్ అడిషన్ చాలా సింపుల్. మనం జస్ట్ క్యాలిక్యులేటర్లో ఏ విధంగా అయితే టైప్ చేస్తామో అదే విధంగా. సపోజ్ నేను 1+1 టైప్ చేశాను అనుకోండి, మీ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది 2. ఓకే, సపోజ్ నేను మ్యాట్రిక్స్లో ఓకే నేను రో వెక్టర్ అనేది క్రియేట్ చేయాలనుకో, సో మనము కమాతో సపరేట్ చేస్తాము 1, 2, 3. ఓకే, ఎంటర్. సపోజ్ ఈ రో వెక్టార్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేస్తాం మనము? ఓకే, సో ఇక్కడ నేమ్ దేంతో ఇచ్చాము? మనం ఏతో ఇచ్చాము కదా, ఏ. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేయాలి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 0. ఓకే, మన కౌంట్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఎంటర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. ఆ 1 అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, మనము ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి మ్యాట్లాబ్లో అయితే మనము కౌంట్ అనేది 1తో స్టార్ట్ చేస్తాము. ఓకే, పైథాన్లో 0 నుంచి స్టార్ట్ చేస్తాము. ఇంకోటి ఏంటి? మ్యాట్లాబ్లో మనము రౌండ్ బ్రాకెట్ యూజ్ చేస్తాము, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తున్నాము. ఓకే, సపోజ్ నేను క్యారెక్టర్ ఎలా ఇస్తాము మనము? సపోజ్ నేను 2 వేరియబుల్ డిఫైన్ చేశాను ఇక్కడ. ఓకే, ఏ కమా బి ఈక్వల్ టు, సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. సపోజ్ బి ఈక్వల్ టు, సపోజ్ నా పేరు అంటే అనిల్ కదా, సో నా నేమ్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా నేను ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఓకే, బి ఈక్వల్ టు అనిల్ అని తీసుకున్నాను. సో మనం బేసిక్గా క్యారెక్టర్స్ పైథాన్ ఎలా ఇస్తామంటే డబుల్ కోట్లో ఇస్తాము. సో ఏ ఈక్వల్ టు, సో డబుల్ కోట్ ఏఎన్ఐఎల్. ఓకే, అనిల్. సింగిల్ కోట్తో కూడా ఇవ్వచ్చు. సో నేను బి ఈక్వల్ టు ఓకే, సో అనిల్. పైథాన్లో ఈ రెండు వ్యాలిడే. ఓకే, మనం డబుల్ కోట్ యూస్ చేయొచ్చు లేదా సింగిల్ కోట్ అనేది యూస్ చేయొచ్చు. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ఓకే డబుల్ కోట్. ఓకే, నేను మ్యాక్సిమం డబుల్ కోట్ అని ప్రిఫర్ చేస్తాను. సింగిల్ కోట్ కూడా మనకు వ్యాలిడే పైథాన్లో. ఓకే, సపోజ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని టైప్ చేస్తాను ఇక్కడ. వాట్ ఈజ్ యువర్ నేమ్. ఓకే, క్లోజ్ చేశాను. సో మనము సపోజ్ నేను ఇంకో వేరియబుల్ డిఫైన్ చేశాను. సపోజ్ నేను n ఈక్వల్ టు 5 తీసుకున్నాను. ఓకే, సో నేను ఏ వాల్యూ అట్ n ఈక్వల్ టు 5 దగ్గర ఇంతకుముందు ఏం చేశాను? నేను ఇక్కడ 0th ఎలిమెంట్ అంటే డైరెక్ట్ ఇక్కడ ఏ అట్ 0th ప్లేస్ ఏంటని అడిగాను కదా, ఇక్కడ ఏం చేశాను? నేను ఇంకో వేరియబుల్ nతో 5 డిఫైన్ చేసి ఓకే, సో ఏ స్క్వేర్ బ్రాకెట్ n అనేది లోపల రాశాను నేను. ఓకే, వేరియబుల్ నేమ్తో అసైన్ చేసింది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మనకు బేసిక్గా సో 5 అని చేశాను కదా. సో మన స్టార్టింగ్ ఏంటి? సో నేను ఎంటర్ చేస్తాను, చూడండి ఐ వస్తుంది. ఎట్లా కౌంట్ చేద్దాం? 0, 1, 2, 3 ఓకే 4. స్పేస్ కూడా ఒక 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 కౌంట్ చేయాలి. స్పేస్ కూడా మనం కౌంట్ చేస్తాం అన్నట్టు. సో చూడండి 0, 1, 2, 3, 4, 5. సో 5th ప్లేస్లో ఏముంది? మనకు ఐ అనేది ఉంది. ఓకే, స్పేస్ కూడా మనం కౌంట్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నట్టు మనకి. ఓకే, ఈ విధంగా మనం కౌంట్ చేయాలి, 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఓకే ఏ ఈక్వల్ టు నా పేరే రాస్తాను మళ్ళీ. ఓకే ఓకే దిస్ ఈజ్ అనిల్. దిస్ ఈజ్ ఏఎన్ఐఎల్ అనిల్. ఓకే, ఎంటర్ చేశాను. ఇక చూడండి, మీకు ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడ క్యాపిటల్ ఉందంటే క్యాపిటల్ లేదు. సో మనకు పైథాన్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ చేయాలంటే ఓకే, మన ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నాం? మనం ఏ అని తీసుకున్నాం కదా. సో ఏ డాట్ క్యాపిటలైజ్. ఓకే, క్యాపిటలైజ్ ఓకే, రౌండ్ బ్రాకెట్. ఎంటర్ చేసి చూద్దాము. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ అనేది ఇంతకుముందు క్యాపిటల్లో లేదు. నేను ఎప్పుడైతే కమాండ్ అనేది యూజ్ చేశానో ఇక్కడ ఫస్ట్ లెటర్ టీ అనేది క్యాపిటల్ అయిపోయింది. ఓకే, సో ఈ కమాండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ అన్ని స్మాల్లో ఉంది కదా, ఇదంతా క్యాపిటల్ అవ్వాలంటే కమాండ్ ఏంటి? ఏ డాట్ అప్పర్. ఓకే, యూపీపీఆర్ అప్పర్. సారీ, సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి మొత్తం లెటర్స్ అని అప్పర్ కేస్ అవుతుంది, అన్ని క్యాపిటల్ అవుతాయి. రైట్,
సో మనకి ఇక్కడ చూడండి లెటర్స్ అనేవి క్యాపిటల్ అయినాయి. సపోజ్ నేను లెటర్స్ అన్ని ముందు క్యాపిటల్లో రాసుకుంటాను. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ఓకే, సో నేను క్యాప్స్ దిస్ ఈజ్ అనిల్, ఓకే దిస్ ఈజ్ ఏఎన్ఐఎల్ అనిల్. సో ఇప్పుడు ఇదంతా మనకు లోవర్లో రావాలంటే ఏంటి, సేమ్ కమాండ్. పైన ఏం చేసాం మనం, ఏ డాట్ అప్ అని చేసినాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఏ డాట్ లోవర్, ఓకే ఏ డాట్ లోవర్, సారీ క్యాప్స్ లాక్ అయిపోయింది ఇక్కడ. సో ఏ డాట్ లోవర్, రైట్. ఇక్కడ చూడండి మనము మొత్తం క్యాపిటల్లో డిఫైన్ చేసినాం కదా, ఎప్పుడైతే మనము ఈ కమాండ్ అనేది యూజ్ చేసామో ఓకే, మొత్తం అనేది లోవర్ కేసులోకి వచ్చేసింది అన్నట్టు. ఓకే సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ఓకే, సపోజ్ నేను దిస్ ఈజ్ బాయ్, ఓకే దిస్ ఈజ్ బాయ్, దిస్ ఈజ్ గర్ల్, ఓకే దిస్ ఈజ్ జిఆర్ గర్ల్, ఓకే సపోజ్ దిస్ ఈజ్ అనిల్, ఓకే దిస్ ఈజ్ అనిల్. సో సమ్ ర్యాండమ్గా ఒక స్టేట్మెంట్ అనేది రాశాను నేను, ఏ ఈక్వల్ టు ఓకే. సపోజ్ నేను ఇక్కడ చూడండి మనము సపోజ్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా దిస్, ఇక్కడ దిస్ అనేది రాశాను, ఇక్కడ కూడా దిస్ అని రాశాను. సో ఈ దిస్ అనేది ఒక సెంటెన్స్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు తెలియాలంటే కమాండ్ ఏంటంటే కౌంట్, ఓకే. సో మనము దేంతో ఇండికేట్ చేసాము కూడా, వేరియబుల్ నేమ్ ఏ కదా, సో ఏ డాట్ ఓకే కౌంట్, పిఓయు ఇంటి కౌంట్, ఓకే. సో మనం ఏం కౌంట్ చేయాలనుకుంటున్నాం మనము, దిస్ THIS దిస్, ఓకే. సో నేను ఎంటర్ చేస్తాను, రైట్. సో మన దిస్ అని ఎన్నిసార్లు రిపీట్ అయింది ఇక్కడ, 1 టైం 2 టైం 3 టైం. మనకు ఆన్సర్ కూడా ఎంత వచ్చింది, మనకు 3 అనేది వచ్చింది, ఓకే. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు సమ్ వెబ్సైట్ తీసుకుంటాను ఇక్కడ, ఓకే www డాట్ ఓకే సారీ www డాట్ ఓకే గూగుల్, సపోజ్ gmail.com, ఓకే gmail.com, ఓకే సమ్ సారీ. సో ఏ ఈక్వల్ టు నేను కోర్స్ అనేది బోత్ సైడ్ స్ట్రింగ్స్ అనేది, ఓకే స్ట్రింగ్స్ అంటే ఏంటి, సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, సో నేను డబుల్ కోట్ అని బోత్ సైడ్ యూస్ చేయాలి. ఓకే సపోజ్ నేను www డాట్ ఓకే సపోజ్ నేను gmail.com, ఓకే రైట్. నేను ఏ ఈక్వల్ టు సమ్ ర్యాండమ్గా ఒక వెబ్సైట్ అనేది రాశాను. నాకు లాస్ట్లో సపోజ్ ఈ కమాండ్ చేశాను, ఇక్కడ ఏం చేశాను అంటే ENDS ఎండ్స్ విత్, ఓకే ఎండ్స్ విత్. సపోజ్ నేను ఎండ్స్ విత్ ఇక్కడ మన దేంతో ఎండ్ అయింది, ఇక్కడ .comతో ఎండ్ అయింది కదా, సపోజ్ నేను ఇక్కడ .com అని ఇచ్చేస్తే ఓకే, సపోజ్ నేను ఎగ్జాక్ట్ రాస్తే మనకు ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, మనకు ట్రూ అనేది రావాలి. సో మిస్టేక్ చేశాము, రైట్. మిస్టేక్ ఏంటి, ఇక్కడ నేను మళ్ళీ స్ట్రింగ్స్ అని డబుల్ కోట్లో యూస్ చేయాలి కదా, నేను అది యూస్ చేయలేదు. సో ఏ డాట్ ఓకే ENDS ఎండ్స్ విత్, ఓకే రైట్. మన ఇక్కడ ఏంటి డబుల్ కోట్స్ అనేది యూస్ చేయాలి. సో సపోజ్ ఇక్కడ ఏమి చేయాలి, .com కదా, రైట్. మనకు ఆన్సర్ అనేది ఇక్కడ ఇక్కడ ఏంటి, మనము ఈ ఏ ఈక్వల్ టు www.gmail.com అని యూజ్ చేసాము. సో లాస్ట్ ఏముంది .com ఉంది కదా, సో అది యూజ్ చేసాం కదా, సో మనకు ఆన్సర్ ట్రూ రావాలి, రైట్ ట్రూ. సపోజ్ నేను ఏ డాట్ ఓకే ఎండ్స్ విత్, సపోజ్ నేను ఓకే సమ్ ర్యాండమ్గా ఇచ్చాను, ఇక్కడ ఏంటి .comతో రిపీట్. సపోజ్ నేను ఏ అండ్ సమ్ ర్యాండమ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇక్కడ, ఓకే రైట్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకు ఆన్సర్ అనేది ఫాల్స్ వస్తుంది, రైట్ ఫాల్స్. ఎందుకంటే మనకు ఈ విధంగా అనేది ఇక్కడ ఎండ్ అవ్వాలి, ఎండ్ అయింది ఏంటంటే మనకు .comతో ఎండ్ అయింది, ఓకే. సపోజ్ నేను సపోజ్ ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను www.gmail.com అని ఇచ్చాను కదా, సపోజ్ నేను ఏ డాట్ ఓకే ఫైండ్, ఓకే ఫైండ్, సపోజ్ నేను ఓకే సో ఇక్కడ నేను జీమెయిల్ అని రాశాను ఇక్కడ, ఓకే జీమెయిల్. సో మనకు రైట్ ఇక్కడ జీమెయిల్ అనేది ఎన్నో 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 కౌంట్ దగ్గర వచ్చింది, మనకు 0 నుంచి కౌంట్ చేయాలి, 0 1 2 3 0 1 2 3 4 5. అందుకే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 5 అనేది వచ్చింది మనకు, ఓకే. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ఓకే సపోజ్ నా నేమ్ నేను 2 టైమ్స్ రాశాను ఇక్కడ, ఓకే అనిల్ అనిల్, ఓకే. సో నేను ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సో ఏ డాట్ ఫైండ్, ఓకే ఏ డాట్ ఫైండ్. సో చూడండి ఇక్కడ నేను మళ్ళీ అనిల్ అని టైప్ చేశాను ఇక్కడ అనిల్. చూడండి ఇక్కడ నేను సారీ
నాకు ఎర్రర్ వస్తుంది అనుకుంటా. రైట్. ఇక్కడ ఏం చేశాను నేను, అనిల్ అనేది 2 టైమ్స్ రిపీట్ చేశాను కదా! కానీ అనిల్ మనకి మన ఫైండ్‌లో మన అనిల్ అనేది ఇనిషియల్ కౌంటే తీసుకుంటది అన్నట్టు. ఏ ఈక్వల్ టు 0. ఓకే. సో, అదే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఓకే. 2 టైమ్స్ రిపీట్ అయితే ఇనిషియల్‌గా రిపీట్ అయినప్పుడు ఆ నంబర్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం మనం. కౌంట్‌లో ఆ నంబర్ అనేది మనం తీసుకుంటాము. సో, ఒకసారి రఫ్‌లీ రివైజ్ చేస్తాను. సో, పైథాన్ మనం ఒకసారి ఇన్‌స్టాల్ చేశాక మనకు షెల్ అనేది, ఐడల్ షెల్ అనేది ఈ విధంగా డిస్‌ప్లే అయితది. సో, ఇక్కడ ఏం చేశాను నేను, ఫస్ట్ నేను బేసిక్ అర్థమెటిక్ చేశాను 1+1. తర్వాత ఏం చేశాను నేను, ఒక రో వెక్టార్ అనేది క్రియేట్ చేశాను 1, 2, 3. సో, 0th దగ్గర ఏముంది మనకు 1 ఉంది. ఆ 1 అనేది మనకి రిజల్ట్ వచ్చింది. సమ్ ర్యాండమ్‌గా వేరియబుల్ నేమ్ ఏ, బి అనేది నేను ఒక నంబర్ ఇచ్చాను. ఓకే. ఇంకోటేమో క్యారెక్టర్ ఇచ్చాను. స్ట్రింగ్స్ ఇచ్చాను. ఓకే. సిరీస్ ఆఫ్ క్యారెక్టర్. తర్వాత ఏం చేశాను నేను, ఇక్కడ ఏం చేశానంటే ర్యాండమ్‌గా వాట్ ఈస్ యువర్ నేమ్ అని రాశాను. ఓకే. సపోజ్ నేను ఇంకో వేరియబుల్ n = 5 తీసుకున్నాను. ఇక్కడ ఏం చేశాను, a at 0 తీసుకున్నాను. ఇక్కడ a at 5 బదులు ఒక nతో 5 డిఫైన్ చేసి a ఇన్ స్క్వేర్ బ్రాకెట్ n అని తీసుకున్నాను నేను. సో, ఫిఫ్త్ ప్లేస్‌లో ఏముంది మనకు ఐ అనేది ఉంది. ఓకే. అదే ఇక్కడ మనకి డిస్‌ప్లే అయింది. స్పేస్ కూడా కౌంట్ చేయాలి. ఒక సెంటెన్స్‌లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటలైజ్ అవ్వాలంటే మనకి ఇది కమాండ్ ఏ డాట్ క్యాపిటలైజ్. ఓకే. అదే విధంగా కంప్లీట్ సెంటెన్స్ అనేది క్యాపిటల్ అవ్వాలంటే ఇది కమాండ్ ఏ డాట్ అప్పర్. ఈ కమాండ్ ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్‌గా క్యాపిటల్ అవుతది. ఓకే. సపోజ్ మన సెంటెన్స్ క్యాపిటల్‌లో రాసి ఏ డాట్ లోవర్ అని యూజ్ చేస్తే మనకు కంప్లీట్‌గా లోవర్ అవుతది. ఓకే. సపోజ్ నేను ర్యాండమ్‌గా ఒక సెంటెన్స్ రాశాను ఈడ. ఓకే. దిస్ అనేది ఎన్ని సార్లు రిపీట్ అయిందో తెలియాలంటే కౌంట్ అనే కమాండ్ ఇచ్చాలి. ఏ డాట్ కౌంట్. ఓకే. సో, ఇక్కడ ఏం చేశాను నేను, ఒక వెబ్‌సైట్ రాశాను ఈడ www.gmail.com. ఓకే. ఎండ్స్ విత్ దగ్గర మనము కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తే మనకు ట్రూ అనేది వస్తది. మనకు రాంగ్ ఇస్తే మనకు ఫాల్స్ అనేది వస్తది. ఓకే. ఇది ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. నెక్స్ట్, సో, మనకు ఫైండ్ అనే కమాండ్ యూజ్ చేసినామనుకోండి. సో, ఈ జీమెయిల్ అనేది ఎన్నో పొజిషన్‌లో ఎన్నో పొజిషన్ దగ్గర వచ్చింది. అది రిజల్ట్ అనేది మనకి డిస్‌ప్లే అవుతది. ఓకే. 0 నుంచి కౌంట్ చేయాలి. సో, 0, 1, 2, 3, 4, 5. అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సపోజ్ 2 టైమ్స్ రిపీట్ అయితే ఇనిషియల్‌గా ఉన్న పొజిషన్ అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఓకే. ఇది కొన్ని బేసిక్స్ కమాండ్. ఇది పైథాన్ ఫస్ట్ వీడియో కాబట్టి కొన్ని ఫండమెంటల్స్ క్లియర్ చేయాలనుకున్నాను. సో, ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది మెమరైజ్ అయిపోతది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.